बीआरएस हुकूमत किसानों और इनकी फलाह व बहबूद के लिए काम करती है। वजीर के तारक रामाराव ने कहा कि बीआरएस भी भारत रैतू समिति के तौर पर खड़ी है। उन्होंने यकीन दिलाया कि रियासती हुकूमत किसानों के जरिए तैयार करदा हर अनाज खरीदेगी। पहले ही चीफ मिनिस्टर केसीआर अहदेदारों को हिदायत दी है कि वो बगैर किसी शर्त के किसानों से भीगे हुए और रंगीन धान की खरीदारी करें। उन्होंने किसानों पर जोर दिया कि वो हालिया गैर मौसमी बारिश की वजह से फसल के नुकसानात के बारे में फिक्रमंद न हो। बीआरएस किसानों की पार्टी है। अगर हम किसानों के मुफादात का तहफ्फुज करेंगे तो मुल्क तरक्की करेगी। बीजेपी हुकूमत के बरअक्स, जिसने कारपोरेट शोबे को फायदा पहुंचाने के लिए 12 लाख रुपए के कारपोरेट कर्जे माफ किए हैं, अपोजिशन जमातों के सियासी चालों का शिकार न हो। रामाराव ने जुमा को यहां प्रजा आशीर्वाद सभा में हसनाबाद हल्के के तूफानी दौरे के एक हिस्से के तौर पर यल्लम्मा चेरू टैंक दवाखाने की तामीर के लिए संग बुनियाद रखा और 2 BHK मुफद्दीन को मिल्कियत के सर्टिफिकेट हासिल दिए और बाद में जलसे आम से खिताब भी किया। और उन्होंने कहा कि अंता 1-2 BHK से फायदा उठाने वाली अपने शौहर को खो चुकी है और अपने 3 बच्चों के देखभाल कर रही है, जिनमें से एक जहनी माजूर लड़का भी शामिल है। जब रियासती हुकूमत की तरफ से इनके खानदान को मिलने वाले फवायद के बारे में दरियाफ्त किया गया तो अनीता ने जवाब दिया कि इसे 2 BHK मकान मंजूर किया गया और इसकी बेटी को गुरुकुल स्कूल में दाखिल करवाया गया। इसके बेटे को 20 लाख रुपए की पेशकश की जा रही है, 3000 माहाना पेंशन और इन्हें यकीन था कि वज़ीर आला कल्याण लक्ष्मी प्रोग्राम के तहत अपनी बेटी की शादी के लिए 1,16,00,000 रुपए की पेशकश करेंगे। रामाराव ने कहा कि इसे कहते हैं फलाह और तरक्की का रास्ता। ఇంకొక పాపకి ఏమైనా చేయాలన్నా అంటే పెరుగుతది, పెరిగినాక మా మేనమామ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తాడన్నా నాకేమద్దు, ఇవి చాలు నాకని చెప్పింది. ఇది హుస్నాబాద్ లో మొగలిపాలెం అనిత కథ మాత్రమే కాదు. ఇలా హుస్నాబాద్ లో మీరు ఏ ఇంటికన్నా ఉండ్రి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏ ఊళ్ళో ఏ ఇంటికన్నా ఉండ్రి, పెద్దలు చెప్తారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, అట్లే కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు హుస్నాబాద్ లో ఎక్కడ లేదు అనే మాట అతిశయోక్తి కాదు. నేను ఉత్తగానే చెప్తలేను, లెక్కలు చూసుకునే చెప్తున్నా. ఇక్కడికి వచ్చే ముందే తెలుసుకున్నా, హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు సతీష్ అన్న చెప్పినట్టు దుర్భిక్ష ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, రాళ్ళు గుట్టలు మెట్ట ప్రాంతం. రాష్ట్రంలో కరువు ఎక్కడున్నది అంటే ఇక్కడ ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, హుస్నాబాద్ లో, సిరిసిల్లలో, మానకొండూరులో అని చెప్పే ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం. ఇటు సిద్దిపేట, అటు దుబ్బాక, అవతలికి కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, ఇవతలికి మానకొండూరు, హుస్నాబాదు, ఇదంతా కూడా దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం. నెత్తురు గారిన నేల ఇది. ఒకనాడు నెత్తురు గారిన నేల ఈ ప్రాంతం, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు ఆనాటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంత అద్భుతంగా అనిపించిందంటే ఇలా వస్తుంటే హుస్నాబాద్ నేను వినోద్ కుమార్ గారు హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమై ఎగురుకుంటా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పుడు గోదావరి నీళ్లు, పెద్దలు చెప్తారు ఆనాడు భగీరథ మహాముని శివునికి ప్రార్థించి, మా దేవుడికి ప్రార్థించి శివునికి మొక్కి, అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నాం నీళ్లు లేక, నీ నెత్తి మీద ఉన్న గంగను కిందికి ఇడిచిపెట్టు అంటాడు. ఆనాడు దివి నిండి భువికి తెచ్చినోడు ఆనాటి భగీరథుడు. పైకి వెళ్ళి కిందికి నీళ్లు తెచ్చిండు. కానీ కేసీఆర్ గారు ఇలా కింద ఉన్న నీళ్లను, కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను పైకి మళ్లిస్తున్నాడు. అపర భగీరథుడి లాగా మన నెత్తి మీద ఇవాళ ఒక వెళ్ళి, ఎంతో దూరం లేదు, ఇడికెళ్ళి పక్కనే ఉన్నది గౌరవెల్లి. మీ హుస్నాబాద్ కు కల్పవెల్లి, గౌరవెల్లి ఈ ప్రాంత శాశ్వత కరువును తరిమేసే కల్పవెల్లిని హుస్నాబాద్ మీద ఒక నెత్తి మీద నిండు కుండబెట్టినట్టు శాశ్వతంగా హుస్నాబాద్ బిడ్డలకు కరువు నుంచి, కాటకాల నుంచి విముక్తి కలిగించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఆ నీళ్లు, కాళేశ్వరం నీళ్లు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ హైదరాబాద్, 82 మీటర్ల కాడ, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున్న కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పైకి ఒక్కొక్క లిఫ్ట్ ద్వారా 618 మీటర్లకు, అంటే 82 మీటర్లు ఎక్కడ, 618 మీటర్లు ఎక్కడ, అక్కడికి తీసుకుపోయి అక్కడ కొండపోచమ్మ సాగర్ నుంచి మొదలు పెడితే మల్లన్న సాగరు, కిందికొస్తే రంగనాయక సాగరు,
ఇంకా కొద్దిగా కిందికి వస్తే అన్నపూర్ణ రిజర్వాయరు, ఇంకా కొద్దిగా కిందికి వస్తే మిడ్ మానేరు, రాజరాజేశ్వర సాగర్, అటుకెళ్ళి యువతలకు వస్తే తోటపల్లికి యువతలకు వస్తే గౌరవెల్లి. ఇవన్నీ కూడా 4 ఏళ్లలోనే నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్ కాదా మీరు నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ఇతరులను ముఖ్యంగా పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళని యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఒక ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే మన జీవిత కాలంలో పూర్తవుతుందా లేదా, మనం జచ్చలోపల నీళ్లు చూస్తామా లేదా అనే అనుమానం ఉంటుండే. ఆనాడు ఎప్పుడో నెహ్రూ గారు రాయేష్ పోతే ఇంకా కూడా నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వచ్చేదాకా కాలువలు తవ్వుతూనే ఉన్నారు, కాకతీయ కాలువ కిందికి తవ్వుకుంటూ పోతూనే ఉన్నారు, కానీ నీళ్లు మాత్రం రాలే. కానీ కేసీఆర్ గారు తనే శంకుస్థాపన చేసిండు, తనే 4 ఏళ్లలో ఎంతమంది అడ్డం పడ్డా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా 4 ఏళ్లలో పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆ నీళ్లను తీసుకొచ్చి గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్ళు గడిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా ఒక్కసారి యాద్ చేసుకోండి. సినిమా రీల్ లెక్క తిరగాల కంటి ముంగట. ఎట్లుండే తెలంగాణ, ఎట్లుండే హుస్నాబాద్ 2014 ముందు. ఏదన్నా ఒక ఊళ్ళే వంగర కావచ్చు, ఎర్రబెల్లి కావచ్చు, ధర్మారం కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఎక్కడన్నా ఒక ఊర్లే ఒక పెద్ద మనిషి చచ్చిపోతే యాద్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే 2014 ముందు. ఒక పెద్ద మనిషి చచ్చిపోతే కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమిలాడుకుందాము, అన్నా మా పెద్ద ఆయన చచ్చిపోయిండు, మా సుట్టపాయన చచ్చిపోయిండు, అర్ధగంట కరెంట్ ఇయ్యి, నీ దండం పెడతా, బాయి కాడుకోవాలి, స్నానం చేసి రావాలి ఇంటికి, లేకపోతే రానియర్ ఇంట్లకు, దయచేసి ఒక అర్ధగంట కరెంట్ ఇయ్యాలి అని నేను చెప్పిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా సప్పట్లతో ఆ కాంగ్రెస్ సన్నాసులకు వినబడేటట్టు చెప్పండి. ఆనాడు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 9 గంటల కరెంట్ అని నరికిండ్రు. ఎన్నడన్నా 6 గంటలకు మింటి ఇచ్చిండ్రా? ఆ 6 గంటలు కూడా ఒక తాపు ఇచ్చిండ్రా? 2 కిస్తులల్లా పారిన మడే వారుతుంది, కిందికి నీళ్ళు పోనేవు. 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఇయ్యని పరిస్థితి. మరి ఈరోజు, ఆ రోజేమో కరెంటు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు సతీష్ అన్న ఎల్లమ్మ చెరువు కాడికి తీసుకుపోయింది. అన్న దాన్ని బాగా సుందరంగా తయారు చేస్తున్నాం, చెరువును మంచిగా చేసినాం, కట్టను బందోబస్తు